హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 121. రుద్రను షూట్ చేసింది ఈ సహస్రనే అని స్నేహ తనను తాను చూపించుకుంటూ చెప్పడంతో షాక్ అయిన సహస్ర, అంటే నేనే తనని షూట్ చేశానని రుద్ర అనుకుంటున్నాడా అని తనలో తానే అనుకొని భయపడిపోయింది. ఎలా ఉంది నేనిచ్చిన జలక్ అని అడిగింది స్నేహ. ఆ మాటకి ఆన్సర్ చెప్పకుండా ఇప్పుడు రుద్రకి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది స్నేహ. రుద్రకే బానే ఉన్నాడు. ఈరోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చాడు. ఇప్పుడే తనని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఇక్కడికి వచ్చాను. తను నేనే సహస్ర అని పూర్తిగా నమ్ముతున్నాడు కూడా. త్వరలోనే నేను తనని పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. నువ్విక తన లైఫ్లో ఉండవు అని చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే ఒక్కసారిగా సహస్ర గుండె వణికిపోయింది. రుద్ర తనకు దూరమైపోతున్నాడనే ఆలోచన ఆమె మనసును నిలవనీయలేదు. దాంతో నిస్సహాయంగా చూస్తూ, అంటే నువ్వు రుద్ర కోసం ఇదంతా చేశావా అని అడిగింది. ఆ మాటకు సమాధానం చెప్పకుండా నవ్వింది స్నేహ. సరే, నీకు నిజంగా రుద్రనే కావాలి అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎలాగూ తన లైఫ్లోకి వెళ్ళిపోయావు కదా, నువ్వే అతనితో ఉండు. నేను నా కూతుర్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అని అడిగింది సహస్ర. ఆ మాటకు ఒక క్షణం ఆలోచించినట్లుగా యాక్ట్ చేస్తూ, సరే ఇది కూడా బాగానే ఉంది. ఇక నువ్వు మా లైఫ్లోకి తొంగి చూడను అంటే నేను నిన్నిప్పుడే వదిలేస్తాను అని చెప్పింది స్నేహ. రాను, నేను మీ లైఫ్లోకి అస్సలు రాను. నా కూతుర్ని నాకు ఇచ్చేసేయ్ చాలు. రుద్రను నువ్వే పెళ్లి చేసుకో. ఎలాగూ తనతో నేను గడిపిన హ్యాపీ మూమెంట్స్ కూడా మాకేమీ లేవు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ అయితే ఉంది. తన మీద నాకున్న ప్రేమను చంపడంలో నేను మొదటి నుంచి ఎలాగూ సక్సెస్ అవుతూనే ఉన్నాను. ఎలాగూ ఇప్పుడు నా ఫేస్తో నువ్వున్నావు కదా, ఇక తనకు వచ్చిన బాధ కూడా ఏం లేదులే. మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పింది సహస్ర. సారీ సహస్ర, నేను నీ కూతుర్ని మాత్రం ఇవ్వను. నిన్ను మాత్రమే వదులుతాను. ఎందుకంటే రేపెప్పుడైనా రుద్రకు కనిపించి నిజం చెప్పి నువ్వు తోకజాడించకుండా ఉండాలంటే నిన్ను ఆపడానికి నాకు ఒక అస్త్రం కావాలి కదా. అందుకే నీ కూతురు మా దగ్గరే సేఫ్గా ఉంటుంది. నువ్వు లిమిట్స్ క్రాస్ చేసిన రోజు తప్పకుండా నా చేతిలో చచ్చిపోతుంది అని కూల్గా బెదిరించింది స్నేహ. ఆ మాటతో చిగురుటాకులా వణికిపోయింది సహస్ర. చూడు, నువ్వెక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. కానీ నేను నీ ప్లేస్లో ఉన్నంత వరకు నువ్వు నీ వాళ్ళకెవరికి కనిపించడానికి వెళ్ళలేదు. కనిపిస్తే ఏం జరుగుతుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి తన గార్డ్స్ వైపు చూసి, నేను చెప్పినట్లు తనను రెడీ చేసి వదిలేసేయండి అని ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నేహ. వెళుతున్న ఆమెని ఏడుస్తూ చూస్తున్న సహస్ర, ఇప్పుడిక నన్ను ఈ సంఖ్యలతో బంధిస్తే ఏంటి, విడిపిస్తే ఏంటి? నా రుద్రను నాకు కాకుండా చేసి ఇప్పుడు నా బిడ్డను కూడా నాకు కాకుండా చేస్తే ఇక నేను బ్రతికి ఉండి ఏం సుఖం? ఇప్పుడు నేనేం చేయాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉండగానే గార్డ్స్ వచ్చి ఆమె చేతులకున్న తాళ్ళు విప్పేసి ఆమెను స్నేహ చెప్పినట్లే రెడీ చేశారు. ఆ తర్వాత, హలో మిస్, ఇక్కడి నుంచి సరిగ్గా ఒక అరగంట నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు ద్వారా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది ఓ గార్డ్. ఆ మాటలు విని తన అవతారం చూసుకొని అరచేతిలో ముఖం దాచుకొని గట్టిగా ఏడ్చేసింది సహస్ర. ఆ క్షణం ఆమెకు అంతా మరోసారి శూన్యంలా వినిపించింది. ఆ తర్వాత అందరూ అక్కడుండి వెళ్ళిపోయారు. సహస్ర మాత్రమే ఆ ఇంట్లో మిగిలిపోయింది. కేవలం ఒకే ఒక లేడీ గార్డ్ మాత్రమే ఆమెకు తెలియకుండా ఆమెను వాచ్ చేస్తూ అక్కడే ఉంది. మరోవైపు స్నేహ బయటికి వెళ్ళగానే కాసేపు రెస్ట్ తీసుకున్న రుద్ర లేచి నెమ్మదిగా బయటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఓ సర్వెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి సపోర్టుగా నడిపిస్తూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. అతనికి థ్యాంక్ యూ చెప్పిన రుద్ర, మేడం నిద్రలేచారా అని అడిగాడు. లేదు సార్, మేడం అసలు ఇంట్లోనే లేరు అని చెప్పాడు అతను. ఆ మాట విని ఆశ్చర్యపోయిన రుద్ర, ఏంటి ఇంట్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. మీరు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళగానే మేడం కూడా బయటికి వెళ్ళిపోయారు సార్, ఇంకా రాలేదు అని చెప్పాడు సర్వెంట్. ఈ సహస్ర ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకి ఆంటీ వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు కదా. మరి 4 సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చిన తనకి ఇప్పుడు ఇక్కడేం పని అని మనసులోనే అనుకొని ఎదురుగా ఉన్న సర్వెంట్తో ఓకే అని అన్నాడు. సార్,
తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా తీసుకురమ్మంటారా అని వినయంగా అడిగాడు సర్వెంట్. కాస్త ఫ్రెష్ జ్యూస్ తీసుకొనిరా అని చెప్పాడు రుద్ర. దాంతో సర్వెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో స్నేహ ఆ ఇంటికి కాస్త దూరంలో కారు దిగి హడావుడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చింది. ఆమె ఇంట్లోకి వస్తుండగా ఎదురుగా హాల్లో ఉన్న రుద్ర కనిపించగానే, వీడేంటి అప్పుడే నిద్రలేచేశాడు, మెడిసిన్స్ వేసుకున్నాడు కదా, ఇప్పుడప్పుడే లేవడనుకున్నానే అని నుదుటిని పట్టిన చెమటలు తుడుచుకుంటూ గబగబా ఇంట్లోకి వచ్చి, ఏంటి రుద్ర అప్పుడే లేచేశావు అని నవ్వుతూ అడిగింది. ఆమెని సూటిగా చూస్తూ, నిద్ర పట్టలేదు, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు రుద్ర, కాస్త ఫ్రెష్ ఎయిర్ కోసం బయట లాన్లో అటు ఇటు తిరుగుతున్నాను, నేనెక్కడికి వెళ్తాను అని అబద్ధం చెప్పేసింది స్నేహ. ఓ అవునా అని సైలెంట్ అయిన రుద్ర, ఎందుకు తన అబద్ధం చెబుతుంది, అసలు ఎవరి అమ్మాయి, అర్జెంటుగా తనని స్పై చేయాలి అని మనసులోనే ఫిక్స్ అయ్యాడు. అతను ఏదో ఆలోచించడం గమనించి ఆ ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ, అయినా నువ్వెందుకు హాల్లోకి వచ్చావు రుద్ర, రూమ్లోనే ఉండి పిలిస్తే నేను లేదంటే సర్వెంట్ వచ్చేవాళ్ళం కదా అని అంది స్నేహ. నో, నాకు అలా 4 గోడల మధ్య ఉంటే చిరాకొచ్చేసింది, ఇక ఈరోజు హాల్లోకి వచ్చాను, రేపు ఆఫీసుకు కూడా వెళ్ళిపోతాను అని చెప్పాడు రుద్ర. అప్పుడే ఆఫీస్ ఏంటి రుద్ర, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటూ అతని పక్కనే వెళ్ళి కూర్చుంది స్నేహ. ఇంతలో సర్వెంట్ జ్యూస్ తీసుకురావడంతో తానే స్వయంగా జ్యూస్ తీసుకొని రుద్రకి పట్టించడానికి అతని నోటి దగ్గర పెట్టింది స్నేహ. చిన్న స్మైల్తో అది సిప్ చేసిన రుద్ర ఆమె చేతుల్లోని గ్లాస్ తీసుకొని, నాకు ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది, సో ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. సరే నీ ఇష్టం, కానీ నాది ఒక రిక్వెస్ట్, మా మమ్మీని దియాని కూడా ఈ ఇంటికి తీసుకొచ్చేసావనుకో, అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా, నేను కూడా వాళ్లతో టైం స్పెండ్ చేస్తాను అని నవ్వుతూ అడిగింది స్నేహ. నో సహస్ర, ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, సో కొన్ని రోజులు మన ఇద్దరమే టైం స్పెండ్ చేద్దాం. ఆంటీ వాళ్ళకి దియాకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదులే, వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉన్నారు, సో మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మన లైఫ్లో తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్పై ఫోకస్ చేద్దాం అని చెప్పాడు రుద్ర. అంటే నువ్వేమంటున్నావు రుద్ర, నాకు అర్థం కావడం లేదు అని అడిగింది స్నేహ. నేను నిన్ను లవ్ చేశాను, మనిద్దరికీ ఒక బేబీ పుట్టింది, ఇప్పుడు తనకి 4 years కూడా వచ్చాయి, కానీ మనకు పెళ్లి కాలేదు. ఇప్పుడు కనిపించని శత్రువులెవరో కూడా మనల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ విషయాలన్నీ క్లియర్ చేసుకొని ముందు మనిద్దరం ఒకరిపై ఒకరితో ప్రేమను పెంచుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు వాళ్ళంతా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటారు, యూ డోంట్ వరీ అన్నాడు రుద్ర. వాట్, అన్ని రోజులు నేను నా కూతురికి దూరంగా ఉండాలా, నా వల్ల కాదు రుద్ర అని అంది స్నేహ. ఏం కాదు సహస్ర, లైట్ తీసుకో, అండ్ నువ్వు వచ్చిన దగ్గర నుండి నా గురించి పట్టించుకోవడం కన్నా ఆంటీ కోసం దియా కోసం అడగడం ఎక్కువైంది. ఇక వాళ్ళ గురించి వదిలేసి నా గురించి థింక్ చేయి. ఈ సీజన్లో నువ్వు అందరికంటే ఎక్కువగా నన్నే లవ్ చేయాలి, అండ్ నువ్వు నా లవ్ను ఫీల్ అవుతున్నట్లు నాకు అర్థం కావాలి అని చెప్పి అప్పటికే కంప్లీట్ అయిన జ్యూస్ గ్లాస్ని ఆమె చేతిలో పెట్టాడు రుద్ర. ఓ, ఇప్పుడు నేను కూడా వీడిలాగానే లవ్ ఫీల్ అవ్వాలా, కానీ ఎంత ఫీల్ అయినా చేసేదేం లేదు కదా, నీ వేలుతోనే నీ కన్ను పొడిపించడానికి నాకు ఏదో ఒక అవకాశం వస్తుంది అని తనలో తానే అనుకుంది స్నేహ. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు రుద్ర. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను, పోనీ నేను కూడా నీతో పాటుగా ఆఫీస్కి రానా అని అడిగింది స్నేహ. ఓకే, బట్ ఈసారి నాకు పిఏలా కాదు, నా ఫియాన్సీలా ఆఫీస్కి రావాలి అని చెప్పాడు రుద్ర. ఆ మాటకు నుదురు చిట్లిస్తూ, వీడి దగ్గర చాలా వేషాలున్నాయే, అయినా నా పని అవ్వాలంటే కొన్ని రోజులు వీడు చెప్పినట్లు చేయక తప్పదు అనుకొని ఓకే రుద్ర అని చెప్పింది. గుడ్ అని చెప్పి సోఫాలో నుండి పైకి లేవబోయాడు రుద్ర. అతనికి సపోర్ట్ ఇవ్వాలని చెయ్యి పట్టుకుంది స్నేహ. నో థ్యాంక్స్, నా ఓన్గా నేను నడవాలి కదా, రేపు ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఐ విల్ ట్రై అని చెప్పి నెమ్మదిగా లేచి ఒక్కో అడుగు వేస్తూ తన రూంలోకి వెళ్ళిపోయాడు రుద్ర.
వెళుతున్న అతను చూస్తూ, పూర్ రుద్ర, ఆల్రెడీ లవ్వర్తో 4 years బేబీ ఉన్నా కూడా నేను నీకు ఫియాన్సీగా రావాలా? ఓకే, వస్తాను. వచ్చి ముందు నీ బిజినెస్ మీద దెబ్బ కొడతాను. ఆ తర్వాత నీ పతనం ఆటోమేటిక్గా మొదలవుతుంది రుద్ర అని తనలో తానే అనుకుంది స్నేహ. మరోవైపు విరాజ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన తన ఫ్రెండ్ హెల్ప్తో సహస్ర గురించి బెంగళూరు మొత్తం వెతికిస్తున్నాడు. కానీ ఎంత సెర్చ్ చేసినా వాళ్లకు సహస్ర కనిపించలేదు. కానీ ఆ క్రమంలో సహస్ర రుద్ర రిలేషన్ గురించి, కొన్ని సంవత్సరాల నుంచి సహస్ర సిటీలోనే లేదని విషయం గురించి అతనికి తెలిసింది. దాంతో రుద్రను కలిస్తే సహస్ర గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకున్న విరాజ్ బెంగళూరు వచ్చాడు. కానీ రుద్ర ప్యారిస్ వెళ్ళి రీసెంట్గా వచ్చాడని, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆఫీస్కి రావట్లేదని చెప్పి అతనికి 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంతో ఎప్పుడెప్పుడు రుద్రను కలవాలా అని బెంగళూరులోనే ఎదురుచూస్తూ ఉన్నాడు విరాజ్. అలా బెంగళూరులో ఉండే సురభికి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి సురభి కాల్ లిఫ్ట్ చేయగానే, ఏంటి సురభి, ఫారిన్ వెళ్ళాక ఈ బ్రదర్ని మర్చిపోయావా ఏంటి అని అడిగాడు. దూరం వచ్చేసింది నేనురా, నువ్వు కాదు. నువ్వే కదా నాకు ఫోన్ చేయాలి అని నవ్వుతూ అంది సురభి. నిజానికి దియాతో స్పెండ్ చేస్తూ కాలేజ్ బిజీలో పడి తాను విరాజ్కి ఫోన్ చేయాలనే సంగతినే మర్చిపోయింది సురభి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్న అన్ని రిలేషన్స్ని ఆమె ఇండియాలోనే వదిలేసి వెళ్ళిపోయింది. అంతలా దియాతో ఆమె రిలేషన్ అల్లుకొని పోయింది. ఓకే, సారీ. యాక్చువల్లీ డాడీని విడిపించడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ బిజీలో ఉండి నీకు కాల్ చేయలేదు అని చెప్పాడు విరాజ్. ఆ మాటతో ఒక్క క్షణం సైలెంట్ అయిన సురభి, నేను ఒక మాట చెబుతాను, వింటావా విరాజ్ అని అడిగింది. ఏంటి నువ్వు కొత్తగా నా పర్మిషన్ అడుగుతున్నావు అని అడిగాడు విరాజ్. అడగాలి. నిజానికి మమ్మీ తప్పు చేసింది, అలానే డాడీ కూడా తప్పు చేశాడు. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ తమ లైఫ్లో ఏం సాధిస్తారో వాళ్ళకే తెలీదు. కానీ వాళ్ళ గొడవల మధ్య మనకు మనదంటూ ఏం లేకుండా చేసేశారు. ఇప్పుడు వాళ్ళు మనకిచ్చింది ఈ జీవితం, చదువు మాత్రమే. వాటితో మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి మనం ట్రై చేయాలి. సో వాళ్ళని వాళ్ళ ఇష్టానికి వదిలేసేయి. నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఫారెన్లో జాబ్ కూడా సంపాదించావు, కంపెనీ కూడా ఓన్గా పెట్టుకున్నావు ఈ మధ్యనే. సో అది చూసుకుంటూ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు అని చెప్పింది సురభి. ఆ మాట విని ఒక్క నిమిషం పాటు సైలెంట్ అయ్యాడు విరాజ్. అతను ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకున్న సురభి కూడా మౌనంగా ఉండిపోయింది. ఇంతలో, సురభి, మనల్ని కన్నతండ్రి ఎవరో నీకు తెలుసా అని అడిగాడు విరాజ్. తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు నిరాశగా చెప్పింది సురభి. అవును, నాకు కూడా లేదు. ఎందుకంటే అంతకంటే ప్రేమగా నన్ను పెంచాడు చంద్రడాడీ. చివరి టైంలో అతనేం చేసినా సరే ఎప్పుడూ అమ్మ కూడా ఇవ్వని సపోర్ట్ను నాకు ఇస్తూనే వచ్చారు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆ రుణం తీర్చుకోవడం కోసం నేను ఆయన్ని జైలు నుంచి విడిపిస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్లే నేను కూడా ఫారెన్ వచ్చేస్తాను. నాకు వీళ్ళ పాలిటిక్స్ మీద అండ్ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పాడు విరాజ్. అతని మనసు అర్థమవుతుండగా, నువ్విలా చేస్తే మమ్మీ సైలెంట్గా ఉండదు రాజ్ అని కంగారుగా అంది సురభి. మమ్మీ సైలెంట్ అవ్వడానికి నేను ఆల్రెడీ ఓ పని చేసేసాను అంటూ లాస్ట్ టైం తనకి మౌనితకి మధ్య జరిగిన డిస్కషన్ను చెప్పాడు విరాజ్. అంతా విన్న సురభి, అదేంటి విరాజ్, ఇప్పుడే నాతో మన కన్నతండ్రి అవసరం లేదు అన్నావు, మళ్ళీ నిన్న మమ్మీతో కన్నతండ్రి కావాలని అన్నావు. నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా అని అర్థం కానట్లుగా అడిగింది సురభి. ఐఎమ్ క్లియర్ సురభి, బట్ మమ్మీ మైండ్ను డైవర్ట్ చేయాలి కదా. నేను చంద్ర డాడీని వినిపించే ప్రాసెస్లో తను నా పనులకు అడ్డు రాకుండా ఉండాలంటే నెక్స్ట్ వాయిదాలో తను డాడీకి శిక్ష పడకుండా చేయాలి. అలా చేయాలంటే నేను ఇలా అడిగి ఆమె మైండ్ను డైవర్ట్ చేయాలి. అందుకే మమ్మీతో అలా చెప్పాను. నిజానికి నాకు అతను కలవాలని లేదు అని చెప్పాడు విరాజ్. ఏంటోరా, కన్న తల్లితోనే మనం ఇలా బిహేవ్ చేయాల్సి రావడం నిజంగా మన కర్మ. సరే, ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడా నిన్ను నువ్వు కోల్పోకు, జాగ్రత్తగా ఉండు. నాకు మళ్ళీ ఇండియా వచ్చే ఆలోచన అయితే లేదు. వస్తే నువ్వే ఫారెన్ రావాలి అని చెప్పింది సురభి. అదేంటి, ఆ బావగాడిని పెళ్లి చేసుకుంటే ఇండియాలోనే ఓ పొలిటీషియన్ భారీగా ఉండాలి కదా
అలాంటిది ఫారెన్లో ఉంటానంటావేంటి అని నవ్వుతూ అడిగాడు విరాజ్. బావ నాకొద్దు రాజ్. ఇక ఆ విషయాలన్నీ వదిలేసే, నువ్వు ఇక్కడికి వచ్చాక వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ విషయం నువ్వు ఇప్పుడే మమ్మీకి కూడా చెప్పకు అని చెప్పింది సురభి. నువ్వు లైఫ్లో తీసుకున్న ద బెస్ట్ డెసిషన్ సురభి. దీనిని మమ్మీకి చెప్పి స్పాయిల్ చేయను. ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ అని నవ్వుతూ అన్నాడు విరాజ్. ఓకే బాయ్ రాజ్, థ్యాంక్ యూ, నా కాలేజీకి టైం అవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేసిన సురభి ఒక్కసారిగా చుట్టుముట్టిన ఆలోచనలను పక్కకు నెట్టేసి ధియాను నిద్రలేపి తన రొటీన్లో పడిపోయింది. మరోవైపు స్నేహ వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్న సహస్ర చాలాసేపు ఆలోచించి మనసులోకి వస్తున్న సూసైడ్ ఆలోచనలను పక్కకు నెట్టేసి మళ్ళీ జీవితం కోసం ఫైట్ చేయడానికి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. దారి వెంట నడుస్తూనే ఉంది. వాళ్ళు ఈ 2 రోజులుగా ఇచ్చిన జ్యూసులు తప్ప శరీరంలో ఎలాంటి ఫుడ్ లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే వాటర్ కోసం చుట్టూ చూసింది. ఎక్కడా ఏమీ కనిపించలేదు. అయినా ఓపిక చేసుకొని అలా నడుస్తూనే ఉంది. మొత్తానికి మెయిన్ రోడ్డుకి వచ్చిన సహస్ర సిటీకి వెళ్ళడం కోసం ఏవైనా వెహికల్స్ వస్తాయేమోనని నీరసంగా అక్కడే నిల్చొని చూస్తోంది. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. కొన్ని వెహికల్స్ వస్తున్నాయి కానీ ఎవరూ ఆపి లిఫ్ట్ ఇవ్వడం లేదు. ఈలోగా ఆమెలో నీరసం ఎక్కువయ్యి అలానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు సహస్ర పయనం ఎటువైపు? సహస్రను కలవాలనుకున్న విరాజ్ కోరిక నెరవేరుతుందా? అసలైన సహస్రను రుద్ర కనిపెడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.